నేటి రాశి ఫలాలు మకర రాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రాధాన్యతను పెంచుకోగలుగుతారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి నూతన వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి. ఇక మకర రాశి వారికి దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యల నుండి ఉపశమనం అనేది కలుగుతుంది. శుభకార్యాలకు అనుకోని ఆహ్వానాలను అందుకుంటారు. ఇక వాహన క్రయ విక్రయాల వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారికి లాభాలు అధికంగా లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మకర రాశి వారికి ఈరోజు నూతన వాహన యోగం అనేది ఉంది. శుభవార్తలను వింటారు. అలాగే బంధుమిత్రుల వలన లాభాలను గడిస్తారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది. అనుకున్న చోట ఉద్యోగం లభించే అవకాశం ఉద్యోగస్తులకు కనబడుతుంది. మకర రాశిలోని ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ కూడా లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక నటీనటులకు మంచి అవకాశాలు అనేవి దక్కించుకోగలుగుతారు. రాజకీయ నాయకులు శుభవార్తలను వింటారు. ఇక ప్రశాంతమైన జీవనం ఈరోజు మకర రాశి వారి యొక్క సొంతం. ఇక విదేశీ విద్య, ఉద్యోగ, వ్యాపార నిమిత్తం ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వారికి చాలా అనుకూలంగా ఉంది. ఇలాంటి ఆటంకాలున్నా తొలగిపోతాయి. ఇక ఈరోజు ఎవరైతే కోర్టు కేసులలో చిక్కుకొని బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. మకర రాశి వారికి ఈరోజు కార్యజయం ఉంది కాబట్టి ముఖ్యమైన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు మొత్తంగా చూసుకుంటే సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటారు. ఈరోజు మకర రాశి వారికి చేయాలన్న పట్టుదల అనేది పెరుగుతుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో నూతన పెట్టుబడులను పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సమస్యలు తీరిపోతాయి. పారిశ్రామిక రంగం వారికి, వైద్య రంగం వారికి పురస్కారాలు లభిస్తాయి. ఇక కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు అనేవి పొందుతారు. అలాగే ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకి శుభవార్తలు అందుతారు. ధనయోగ సూచనలు ఉన్నవి. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు కాఫీ. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారు నారసింహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.